రెండోసారి మోడీ యుఎస్ టూర్తో అమెరికా కాస్త నమోరికాగా మారిపోయింది. యుఎస్లో దిగ్గజ కంపెనీల సీఈఓలు, బిజినెస్ మ్యాన్లు, దేశాధినేతలు మోడీ కోసం క్యూ కట్టారు. మోడీ కూడా రాజకీయం, దౌత్యం, వ్యాపారం ఇలా ఏ రంగాన్ని వదిలిపెట్టకుండా దూసుకెళ్తూ వచ్చారు. ఇంతకీ మోడీ టూర్తో దేశానికి జరిగే తక్షణ ప్రయోజనాలేంటి? వాటితో సామాన్య భారతీయులకు ఒరిగే మేలేంటి? దేశమంటే మట్టి కాదోయ్, దేశమంటే మనుషులోయ్ అన్నాడు గురజాడ. కానీ నేటి ప్రపంచీకరణ జాడల్లో ఇదే మాట నిజమవుతోంది. అవును, ఇప్పుడు దేశమంటే మనుషులే, ఆ మనుషుల చుట్టూ ఉన్న మార్కెట్టే. ఇప్పుడు భారత జనాభా 125 కోట్లకు పైమాటే. ప్రపంచవ్యాప్తంగా యువత జనాభా ఎక్కువగా ఉన్న దేశం మనదే. ఇంతటి యువశక్తి ఉన్న దేశాన్ని మరింత ముందుకు నడిపించడానికి మరో శక్తి కావాలి. ఆ శక్తే మోడీ అయ్యాడు. మన దేశంలో ఉన్న యువశక్తికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి కల్పించేందుకు బాటలు వేశాడు. ఇన్నాళ్లు రాజకీయంగా సాగిన మోడీ టూర్ ఈసారి మాత్రం వ్యాపార రంగాన్ని కూడా ఆహ్వానించింది. ప్రధానమంత్రి మోడీ రెండవసారి అమెరికా పర్యటన వల్ల ముఖ్యంగా బ్రాండ్ ఇమేజ్కి ఇండియా కల్పించడంలో కృతకృత్యులు అవుతారని చెప్పి భావించాలి. ఎందుకంటే ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో అంతర్జాతీయంగా మిగిలిన దేశాలతో కొలిచినప్పుడు భారతదేశంలో ఇన్వెస్ట్మెంట్స్కి ఎక్కువ అవకాశం ఉంది. ఈ టైంలో కానీ మోడీ పర్యటన చేసి బ్రాండ్ ఇమేజ్ని క్రియేట్ చేయడం వల్ల ఒక భారతదేశానికి ఒక మంచి స్థానం లభించడానికి అవకాశం కలుగుతుంది. ఆ విధంగా డెఫినెట్గా మన దేశానికి ప్రయోజనం చేకూరుతుంది. అమెరికా టూర్లో భాగంగా సిలికాన్ వ్యాలీలో బిజీగా గడిపిన మోడీ మైక్రోసాఫ్ట్, గూగుల్, యాపిల్, శాప్ సంస్థల సీఈఓలతో కీలకంగా భేటీ అయ్యారు. సాంకేతిక పరిజ్ఞానం ప్రజల జీవితాల్లో ఎంతగా పెనవేసుకుపోయిందో ఈ సందర్భంగా చర్చించిన మోడీ తమ ప్రభుత్వం డిజిటల్ ఇండియాకు అధిక ప్రాధాన్యత ఇస్తోందని, భారత్లో పెట్టుబడులు పెట్టేందుకు ఆహ్వానించారు. అప్పటికే మోడీ రాక కోసం పెద్ద ఎత్తున ఎదురుచూస్తున్న కంపెనీల అధినేతలు, పారిశ్రామికవేత్తలు తక్షణం భారత్తో కలిసి పనిచేస్తామని, భారత్లో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొచ్చారు. మోడీ చేసిన విదేశీ పర్యటనలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా ఒక విధంగా హిందూ తత్వ దేశం కాదు, ఇక్కడ పెట్టుబడులకి చాలా అనువైన దేశం అనేది క్రియేట్ చేయాలని ప్రయత్నం చేస్తున్నట్టుగా అర్థం చేసుకోవాలి. రెండోసారి అమెరికా పర్యటనలో, అంటే మొదటిసారి వెళ్ళినప్పుడు ఇంచుమించుగా మనకి దసరా టైంలో తను అక్కడికి వెళ్ళడం, అక్కడ మీటింగ్స్ అన్నీ కూడా కండక్ట్ చేయడం. ఈసారి వెళ్ళినప్పటికీ పోయినసారికి చాలా మార్పులు ఉన్నాయి మనకి. ఈసారి ప్రతి కంపెనీని కూడా కలవడం, అక్కడున్న ఇండియన్ సీఈఓస్ని మన మీటింగ్స్తో వాళ్ళని ఆకట్టుకోవడం దగ్గర నుంచి కూడా చాలా ప్రయత్నాలు ఇండియా వైపు పెట్టుబడులు తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నట్టుగా మనకు కనిపిస్తోంది. మోడీ మేక్ ఇన్ ఇండియా, డిజిటల్ ఇండియాలకు అమెరికా దిగ్గజ సంస్థలన్నీ మద్దతు ప్రకటించాయి. అంతర్లీనంగా వారికి కూడా మోడీతో పాటు భారత్తో వ్యాపార అవసరాలు ఉన్నాయి. భారత్లో ఉన్న 125 కోట్ల మందిలో 80 కోట్ల మంది మొబైళ్లు వాడుతున్నారు. వారిలో 30 కోట్ల మంది చేతుల్లో స్మార్ట్ ఫోన్లు నాట్యమాడుతున్నాయి. ఇక క్రమేపీ ఇంటర్నెట్, సోషల్ నెట్వర్కింగ్ వాడే వాళ్ల సంఖ్య పెరుగుతూ వస్తోంది. చైనా ఇప్పటికే గూగుల్, మైక్రోసాఫ్ట్ వంటి ఇతర బ్రౌజర్లను, ఆపరేటింగ్ సిస్టంలపై తమ దేశంలో అధికారికంగానే నిషేధం విధించింది. దీనికి తోడు ఆంగ్ల మాధ్యమానికి ప్రతిగా తమ మ్యాండరిన్లో కొత్త సెర్చ్ ఇంజన్లను తయారు చేసుకుంటోంది. కాబట్టి ఇప్పటికిప్పుడు ఇంటర్నెట్ ఆధారిత సేవలందించే ఈ సంస్థలన్నీ చైనాలో పుంజుకోవడం కష్టమే. అందుకే ఇప్పుడు ఆ సంస్థల దృష్టి భారత్ మీద పడింది. భారత్లో ఇంటర్నెట్ ఆధారిత సేవలు, సోషల్ నెట్వర్కింగ్, మొబైల్ నెట్వర్క్ల వినియోగం శరవేగంగా పెరుగుతూ వస్తోంది. ఈ మార్కెట్ను గ్రాప్ చేసుకోవాలంటే దిగ్గజ సంస్థలన్నిటికీ భారత్లో సత్సంబంధాలు అవసరం. అందుకే అవన్నీ మోడీకి ఘనస్వాగతం పలికాయి. మోడీని కలిసేందుకు ఉవ్విళ్లూరాయి. మోడీ డిజిటల్ ఇండియాకి బ్రహ్మరథం పట్టాయి. మేక్ ఇన్ ఇండియాలో కోట్ల పెట్టుబడులు పెట్టాయి. అంటే ఒక కామన్ మ్యాన్కి యూస్ఫుల్గా ఉండేది. ఈ 33 ఇయర్స్ తర్వాత ఫస్ట్ టైం ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ హ్యాస్ గాన్ టు ద వెస్ట్ కోస్ట్. సో దాంట్లో భాగంగా ఐ థింక్ ఈ స్టార్టప్, అంటే మనకు తెలుసు కదా, సిలికాన్ వ్యాలీ ఈజ్ ఫేమస్ ఫర్ టెక్ కంపెనీస్, ఐటీ కంపెనీస్ అండ్ ఆల్ దాట్. సో అక్కడ మనకి ఇండియా యుఎస్ వెంచర్ క్యాపిటల్ లాగా, అంటే స్టార్టప్ కంపెనీస్కి ఎంకరేజ్ చేయడానికి ఒక సార్ట్ ఆఫ్ ఫ్రెండ్షిప్ లాగా తయారు చేయడానికి వెళ్ళి ఫేస్బుక్ ఇలా కొంతమంది కంపెనీస్ని కలిశారు వారు. మోడీతో భేటీ అయిన దిగ్గజ సంస్థల సీఈఓలంతా భారత్లో పెట్టుబడుల చిట్టాల్ని ప్రకటించారు. రానున్న 5 ఏళ్లలో భారత్లో ఇన్వెస్ట్ చేసేందుకు అమెరికా టాప్ టెక్ దిగ్గజాలు ముందుకొచ్చాయి. ప్రముఖ చిప్పుల తయారీ సంస్థైన క్వాల్కమ్ భారత్లో స్టార్టప్లను ప్రోత్సహించడం కోసం $150 మిలియన్ ఇన్వెస్ట్ చేయడానికి సిద్ధంగా ఉన్నామని తెలిపింది.
ఇక ఫాక్స్కాన్ కూడా భారత్లో ఓ తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తామని ప్రకటించింది. ప్రస్తుతం ఫాక్స్కాన్ యాపిల్కు అతిపెద్ద తయారీదారుగా వ్యవహరిస్తోంది. ఇక ఇంటర్నెట్ దిగ్గజం గూగుల్ కూడా భారత్లో టెక్నాలజీ అభివృద్ధికి తన వంతు సహకారం అందించేందుకు ముందుకొచ్చింది. దేశంలోని 500 రైల్వే స్టేషన్లలో ఉచితంగా వైఫై సేవలు అందిస్తామని ఆ సంస్థ సీఈఓ సుందర్ పిచాయ్ హామీ ఇచ్చారు. ఇక మైక్రోసాఫ్ట్ కూడా 5 లక్షల గ్రామాలకు చౌకగా బ్రాడ్బ్యాండ్ టెక్నాలజీ అందిస్తామని హామీ ఇచ్చింది. డిజిటల్ ఇండియాలో భాగంగా భారత్లోని డేటా కేంద్రాల నుంచి క్లౌడ్ కంప్యూటింగ్ వ్యవస్థల్ని త్వరలో అభివృద్ధి చేస్తామని మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్ల ప్రకటించారు. డిజిటల్ ఇండియా అనేది కేవలం ఇక్కడ మనకి ఇండియాలో ఉండి అక్కడ బ్రాంచెస్ రన్ చేస్తున్న కంపెనీలు మాత్రం ఎగ్జిక్యూట్ చేసే పరిస్థితి ఉంది. ఎందుకంటే కొత్తగా టెక్నాలజీ తీసుకొచ్చి దాన్ని వేగవంతంగా అమలుపరచాలి అంటే ఎగ్జిస్టింగ్ బ్యాండ్ విడ్త్ ఉండి అదేవిధంగా మిగిలిన దేశాల్లో కూడా కార్యకలాపాలు నిర్వహిస్తున్న కంపెనీలు ఇన్ఫోసిస్ కానీ టీసీఎస్ ఇలాంటి కంపెనీల ద్వారానే సాధ్యమవుతుందని అనుకోవడం. అక్కడ మైక్రోసాఫ్ట్ లాంటి సంస్థల్లో సీఈఓలు మన ఇండియన్స్ ఉండడం అనేది ఒక అడ్వాంటేజ్ కింద మనకు కనిపిస్తుంది. వీటినన్నింటినీ దృష్టిలో పెట్టుకొని మోడీ పర్యటన ఈసారి ఎక్కువగా సిలికాన్ వ్యాలీ వైపు వెళ్ళినట్టుగా మనకి అర్థం చేసుకోవచ్చు. భారత్లో ఏటా $170 కోట్ల పెట్టుబడి పెడుతున్న మరో దిగ్గజ నెట్వర్కింగ్ సంస్థ సిస్కో సంస్థ శిక్షణ విస్తరణ కోసం మరో $6 కోట్ల వెచ్చించనున్నట్టు ప్రకటించింది. భారత్లో మరింత విస్తరించేందుకు చేయాల్సిన అన్ని ప్రయత్నాలు చేస్తామని, అవకాశాలను బట్టి పెట్టుబడులు రెట్టింపు చేస్తామని సిస్కో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ జాన్ ఛాంబర్స్ చెప్పుకొచ్చారు. ఈ సంస్థలతో పాటు ఫార్చ్యూన్ 500 సంస్థల్లో చాలా కంపెనీలు భారత్లో పెట్టుబడులకు ముందుకొచ్చాయి. సాధ్యమైనంత వేగంగా భారత్లో తమ ఇన్వెస్ట్మెంట్ల విధానాల్ని ప్రకటిస్తామని హామీ ఇచ్చాయి. మరికొన్ని సంస్థలు భారత్లో ఉన్న అవకాశాలను మరింత విస్తరించేలా చేయూతనిచ్చేందుకు ముందుకొచ్చాయి. ఇలా మోడీ టూర్ అటు మేక్ ఇన్ ఇండియా, ఇటు డిజిటల్ ఇండియాలకు కొత్త ఉత్సాహాన్నిచ్చింది.